Hi students, now I am going to take the grammar class tenses. In tenses, third tense, future tense. In tenses, third one is future tense. In future tense, first one, simple future tense. Tenses లో మూడవది ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో మొదటిది అంటే థర్డ్ ఏ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. వీ డిస్కస్ నౌ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్? డూ యు నో? ఫ్యూచర్ టెన్స్ refers the action that takes place in future. Future tense express futurity. Future tense express futurity. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం. భవిష్యత్తులో జరగబో పనులన్నీ ఈ టెన్స్ కిందకు వస్తాయి. హియర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, this tense refers to the action that takes place sometime in future. This takes place sometime, that means in particular time in future. భవిష్యత్తులో ఒక పని జరగబోతోంది అని ఈ టెన్స్ మనకు చెప్తుంది. ఇన్ దిస్ టెన్స్ యాజ్ యూజువల్ దాని డెఫినేషన్ ఎప్పుడైనా అడగడు, డోంట్ వరీ. ఎప్పుడైనా టెన్సెస్ డెఫినేషన్ అడగడు వాడు ఎగ్జామినేషన్లో. Simple future tense, we use helping verbs. What are the helping verbs? Shall, will, very important. In this tense we use shall, will helping verbs. These helping verbs are called modal auxiliary verbs. These are called modal auxiliary verbs. ఈ షల్ విల్ని మనము మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అంటాము. షల్ విల్ అనేది ఈ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో షల్ విల్ వాడతాము అని గుర్తుపెట్టుకోండి. నౌ సి మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్, హౌ ఇస్ ద మెయిన్ వెర్బ్? బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. బేస్ ఫార్మ్, రిమెంబర్, ఎక్కడనో మీరు విన్నట్టు గుర్తుంది కదా. బేస్ ఫార్మ్, V1 ఫార్మ్. ఎక్కడ వాణ్యం? బేస్ ఫార్మ్ ఎక్కడ వాణ్యం? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ టెన్స్లో. టెన్సెస్లో ఫస్ట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో బేస్ ఫామ్ వాణ్యం మళ్ళీ ఇక్కడ వాడుతున్నాం. ఇట్లా మనకు దాన్ని చూడగానే ఏ టెన్స్లో వచ్చిందనేది మనకు గుర్తుకు రావాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 8 టెన్స్లు అయిపోయినాయి. ప్రజెంట్ టెన్స్లో 4 అయిపోయినవి, పాస్ట్ టెన్స్లో 4 అయిపోయినవి. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో ఫస్ట్ది. సో వన్ మోర్ టైమ్. ఇన్ దిస్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ షల్, విల్, shall, will, main verb, base form, remember. Now come to the example here, statement form. See here, I shall drink milk tomorrow. See the example, I shall drink milk tomorrow అన్నాం అనుకోండి. అంటే అర్థమైంది, నేను రేపు పాలు త్రాగవచ్చును. ఫ్యూచరిటీ, జరగవచ్చును. I shall డ్రింక్ మిల్క్ టుమారో, రేపు నేను పాలు త్రాగవచ్చును అన్నప్పుడు ఐ షల్, వీ షల్ డ్రింక్ మిల్క్, మేము రేపు పాలు తాగవచ్చును. యూ విల్ డ్రింక్ మిల్క్, హీ విల్ డ్రింక్ మిల్క్, షీ విల్ డ్రింక్ మిల్క్, ఇట్ విల్ డ్రింక్ మిల్క్, రామా విల్ డ్రింక్ మిల్క్, దే విల్ డ్రింక్ మిల్క్. See here, you have to observe here shall, will helping verbs. Shall, will we use here where I shall, we shall, first person I, we పక్కనే వచ్చింది, shall వస్తుందని గుర్తుపెట్టుకోండి. I shall, we shall. నెక్స్ట్ రిమైనింగ్ ఫ్రమ్ యూ అప్ టు దే. ఇక యూ దగ్గర నుంచి దే వరకు సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్. అంటే యూ నుంచి దే వరకు ఏమొచ్చింది? విల్ రిమెంబర్. సి హియర్, పక్కకు రాసిన మంచి నీట్గా. ఎందుకంటే ఈ టెన్స్ ఒకటి అర్థమైతే మీకు మిగతా 3 టెన్సులు ఈజీ. ఫ్యూచర్ టెన్స్లో ఉన్న 3 ఈజీగా అర్థమవుతాయి. సి హియర్, ఐ, వి, షల్
ప్లస్ V1 ఫామ్. ఐ షల్ డ్రింక్, వీ షల్ డ్రింక్. ఐవి వచ్చింది అంటే షల్ సెలెక్ట్ చేసుకోండి ప్లస్ బేస్ ఫామ్ రాయాలి మెయిన్ వెర్బ్. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఏంటంటివి? యూ విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్, రామా విల్, దే విల్. ఇక్కడ రాసినవి వేరే కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ప్లస్ V1 ఫామ్. సో ఐవి సబ్జెక్ట్స్ ఫాలోడ్ షల్, యూ, హీ, షీ, ఇట్, రామా, దే ఫాలోడ్ విల్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ టెన్స్. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెల్పింగ్ వర్బ్స్ ఇవి. ఈ రెండు ఎట్లా వాడతాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నౌ సీ హియర్ రూల్ 1. Simple future tense is used to denote the action takes place a particular time in future. ఇంతకుముందు చెప్పింది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద యాక్షన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఏ పర్టికులర్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబో పనులన్నీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం. భవిష్యత్తులో జరగబో అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అనగానే ఇక రేపటి నుంచి ముందుకెళ్ళండి. ప్రజెంట్ టెన్స్ అంటే ఈరోజు ప్రస్తుత కాలం, పాస్ట్ టెన్స్ అంటే నిన్న జరిగిపోయిన కాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోవు కాలం, రేపు, టుమారో కానుంచి వస్తుంది. ఇక్కడ రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి నువ్వు ఏ పనులు చేసినా ఈ టెన్స్లో చెప్పొచ్చు. ఇన్ దిస్ టెన్స్ వీ యూజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్. ఇన్ దిస్ టెన్స్ వీ యూజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్. సీ హియర్ కొన్ని వచ్చినాయి ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్. ఇండికేటర్స్ వీ కాల్డ్. దీస్ ఆర్ ఇండికేటర్స్. వాట్ ఆర్ దే? టుమారో, మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ expressions of time are tomorrow, next week, next month, next year, next time. See, next week, next month, next year, next తర్వాత అంటే ఇక్కడ మనం టుమారో అంటే రేపు. నౌ సీ ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్, ఐ డాష్ మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలవవచ్చును. గ్యారెంటీ లేదు కానీ కలవవచ్చును. సో ఇట్లా చూసిన వెంటనే ఇండికేటర్ ఈజ్ టుమారో. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం? టుమారో వచ్చింది కదా, టుమారో ఉన్నది అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. బ్లైండ్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఈ సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ కమ్ టు ద హెల్పింగ్ వెర్బ్. ఐ వచ్చింది. షల్లా విల్లా? షల్. అక్కడ చెప్పిన షల్, ఐ షల్. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈజీ థింగ్ ఏంటంటే విత్ ఇన్ ద బ్రాకెట్ వెర్బ్ ఫామ్ V1 ఇస్తాడు. బ్రాకెట్లో V1 ఇచ్చిండు, మీట్ ఇచ్చిండు మంచిగా మీకు V1 ఫామ్. దాన్ని అట్లనే రాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏ ఫామ్ ఉంటుందని చెప్పినాం, బేస్ ఫామ్ అన్నాం, రూట్ ఫామ్ అన్నాం, V1 ఫామ్ అన్నాం. సో ఐ షల్ మీట్, ఈ బ్రాకెట్ ఇచ్చిన మీట్ అట్నే రాయండి. మళ్ళీ మెట్ అని రాసినాం అనుకోండి వీటికి వెళ్ళిపోతే సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది అది. మళ్ళీ ఇక్కడ షెల్ రాసి V2 ఫామ్ రాసినాకో రాంగ్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఇక్కడ షెల్ కానీ వీళ్ళు కానీ సెలెక్ట్ చేసుకొని మెయిన్ వెర్బ్ V1 ఫామ్ ఉంటుంది, అది అలాగే రాయండి. సో ఆన్సర్ ఏంది? షెల్ మీట్. ఐ షెల్ మీట్ యూ టుమారో. సెకండ్ వన్, యూ డాష్ రిసీవ్ ద ఆర్డర్స్ నెక్స్ట్ వీక్. సీ హియర్ నెక్స్ట్ వీక్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేటర్. ఈ నెక్స్ట్ వీక్ చూసి సింపుల్ ఫ్యూచర్లో ఉందనుకొని యూ డాష్ రిసీవ్, యూ వచ్చింది, షెల్ విల్లా? విల్. యూ దగ్గర నుంచి విల్ రాలే, సో విల్ ప్లస్ రిసీవ్ ఏముంటుంది? V1 ఫామ్. అట్నే రాస్తాం మనం. మెయిన్ వెర్బ్ బేస్ ఫామ్ ఉంది, బేస్ ఫామ్ అలాగే రాసినాం. సో విల్ రిసీవ్ ఆన్సర్. నౌ సి థర్డ్ ఎగ్జాంపుల్. దే విల్ నాట్ స్టార్ట్ ద రోడ్ వర్క్ టుమారో. సీ హియర్, దే విల్ నాట్ స్టార్ట్ ద రోడ్ వర్క్ టుమారో. That means this sentence we called what? Negative sentence. This is called negative sentence. Why? Not is there. ఏముంది దీంట్లో? నాట్ వచ్చింది. నాట్ వచ్చినప్పుడు మనం ఆ సెంటెన్స్ ఏమంటాం? నెగిటివ్ సెంటెన్స్ అంటాం. సో దీంట్లో మనం విల్ నాట్, లేకపోతే ఐ వస్తే ఏమైంది? ఐ షల్ నాట్, వీ షల్ నాట్, దే విల్ నాట్, హీ విల్ నాట్ అంటుంటాం. సో ఈ విల్ నాట్, షెల్ నాట్ ఉంది కదా, దీన్ని మనం ప్రొనౌన్సియేషన్ ఏమంటాం అంటే ఓంట్ అంటాం. విల్ నాట్ని ఓంట్, షెల్ నాట్ని షాంట్ అంటాం. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. విల్ నాట్ అనకుండా ఓంట్. దే విల్ నాట్, దే ఓంట్ అంటాం. దే షెల్ నాట్, దే షాంట్. నెగిటివ్ సెంటెన్స్లో నాట్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్. సీ హియర్,
Will they plant the saplings? Will they plant the saplings? This is question. What is this? This is a question. See here. How do you know? మీకు ఎలా తెలుసు? హెల్పింగ్ వెర్బ్ కేమ్. హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వెర్బ్, will or shall come బిఫోర్ ఫ్రంట్ లైన్. ముందర వచ్చింది చూడండి, ఇక్కడ మనకు విల్తోని స్టార్ట్ అయింది. విల్తోని స్టార్ట్ అయింది అంటే ఇక్కడ మనకి ఏంది క్వశ్చన్ చూడండి. సో విల్ దే ప్లాంట్ ద సాప్లింగ్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ ఏమొచ్చింది? విల్ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ బేస్ ఫామ్. ప్లాంట్ అట్నే ఉంది. విల్ దే ప్లాంట్, దే విల్ ప్లాంట్, స్టేట్మెంట్ మారిపోద్ది. విల్ దే ప్లాంట్ క్వశ్చన్ అంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ ముందు వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బికమ్ క్వశ్చన్. హెల్పింగ్ వెర్బ్ ముందుంటే ఏమవుతుంది? క్వశ్చన్ అయిపోద్ది. నెక్స్ట్ ఏమో సబ్జెక్ట్ వస్తుంది. అంటే హెల్పింగ్ వెర్బ్ ముందుండి తర్వాత సబ్జెక్టు, అదే సబ్జెక్ట్ ముందుండి నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ అయితే స్టేట్మెంట్ అయిపోద్ది. సో దిస్ ఈజ్ క్వశ్చన్. అంటే క్వశ్చన్స్లో హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షల్ వి సిట్ హియర్ అంటే ఇక్కడ ఈ షల్ విల్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్స్ని ఎట్లా ఫ్రేమ్ చేస్తారు అని చెప్తుండే ఇక్కడ మనకంతే. షల్ వి సిట్ హియర్, మనం ఇక్కడ కూర్చుందామా? సి హియర్ షల్, హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ వచ్చింది, క్వశ్చన్ ప్లస్ వి సబ్జెక్ట్, సిట్ V1. షల్ వి సిట్ హియర్. మీరు అడుగుతుంటారు అప్పుడప్పుడు, మే ఐ గో సార్, షల్ వి గో. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, షల్ వి గో సార్, షల్ ఐ గో. మీరు బయటికి వెళ్ళొచ్చు అంటారు చూడండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అది. షల్ ఐ గో క్వశ్చన్, షల్ వి గో క్వశ్చన్. సో ఇన్ క్వశ్చన్స్ వీ యూజ్ హెల్పింగ్ వెర్బ్స్ విల్ ఆర్ షల్. నౌ సి ఎగ్జామినేషన్ మోడల్ ఎక్సర్సైజ్. ఇక్కడ చెప్పిందే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎగ్జామినేషన్లో ఎలా ఆడుతారో చూద్దాం. వీ డాష్ విజిట్ మైసూర్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం మేము మైసూర్ని సందర్శించవచ్చును. సి నెక్స్ట్ వీక్ ఇండికేటర్ ఏమొచ్చింది ఇక్కడ? ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం ఏమొచ్చింది? నెక్స్ట్ వీక్. సో దీన్ని చూసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనుకొని నౌ కమ్ టు సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉంది, వీ ఉంది, కమన్ ఏమొస్తుంది? హెల్పింగ్ వెర్బ్ షల్ ప్లస్ విజిట్ V1 ఫామ్. మీకు ఆల్రెడీ ఇచ్చిన బ్రాకెట్లో మెయిన్ వెర్బ్ V1 ఫామే ఉంటుంది ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. ఆ V1 ఫామ్ అలాగే రాయాలి. దాన్ని మనం చేంజ్ చేసారు అనుకోండి రాంగ్ అవుతుంది. సో వీ షల్ విజిట్ మైసూర్ నెక్స్ట్ వీక్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ డాష్ బై ఏ వాచ్ టుమారో. రేపు నేను ఒక వాచ్ కొనుక్కోవచ్చును. టుమారో ఎక్కువ ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో టుమారో అనేది ఎక్కువ వస్తుంది. టుమారో ఐ ఫాలోడ్ షల్ ప్లస్ బై V1 ఫామ్ ఉంది కదా, అలాగే రాయాలి. V1 అలాగే రాయాలి, దాన్ని మార్చొద్దు మనం. సో ఐ షల్ బై ఏ వాచ్ టుమారో. సో ఆన్సర్ ఇది షల్ బై. థర్డ్ వన్, హీ డాష్ జాయిన్ కాలేజ్ నెక్స్ట్ జూన్. వచ్చే జూన్లో అతడు కాలేజీలో జాయిన్ అవుతాడు లేక జాయిన్ కావచ్చును. సో హీ డాష్ జాయిన్. హీ తర్వాత ఏమొస్తుంది? విల్ ఆర్ షల్? విల్. అక్కడ చెప్పినా కదా, హీ విల్ జాయిన్. ఏమైంది? జాయిన్ అట్నే ఉంటుంది V1 ఫామ్. ఎందుకంటే ఈ టెన్స్లో ఏమర్థం? బేస్ ఫామ్ అర్థం కాబట్టి. విల్ జాయిన్ కాలేజ్ నెక్స్ట్ జూన్. దే డాష్ రైట్ ఏ టెస్ట్ నెక్స్ట్ సండే. వచ్చే వారం, వచ్చే ఆదివారం అతను ఒక టెస్టు రాయవచ్చును. దే డాష్, దే విల్, దే డాష్ రైట్ ఏ టెస్ట్ నెక్స్ట్ సండే. వారు వచ్చే ఆదివారం ఒక పరీక్ష రాయవచ్చును, ఒక టెస్ట్ రాయవచ్చును అంటుండే ఇక్కడ. సో దే తర్వాత ఏమవుతుంది? విల్లే. దే విల్. రైట్ ఏమైంది? రైట్ V1 ఫామ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. దే విల్ రైట్ ఏ టెస్ట్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, షీ డాష్ అటెండ్ ద పార్టీ టుమారో. రేపు ఆమె పార్టీకి అటెండ్ కావచ్చును. షీ డాష్ అటెండ్. అటెండ్ ఏమైంది? V1 ఉంటుంది. షీ తర్వాత ఏమొస్తుంది? విల్. షీ విల్ అటెండ్ ఆన్సర్. సో చూడండి ఇక్కడ మనకు ఉంది కాబట్టి వచ్చింది షల్. అయి ఉంటే షల్. హీ విల్, దే విల్, షీ విల్. మెయిన్ వెర్బ్ యాజ్ ఇట్ ఈజ్ V1 ఫామ్ అలాగే రాయాలి. సో ఆన్సర్స్ ఏమున్నాయి? షల్ విజిట్, షల్ బై, విల్ జాయిన్, విల్ రైట్, విల్ అటెండ్. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. వెరీ ఈజీ వన్. ఇట్లానే ఇస్తారు మీ ఎగ్జామినేషన్లో, పెద్ద ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదు. నౌ కమ్ టు ద సెకండ్ వన్.
ఫ్యూచర్ టెన్స్లో సెకండ్ వన్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద సెకండ్ వన్? థర్డ్ బి. వాట్? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఇస్ ద సెకండ్ వన్? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్. కంటిన్యూస్ refers to the action was going on continuously in future. కంటిన్యూస్ టెన్స్ వచ్చిందంటే మనకు గుర్తుండాలి, కంటిన్యూస్ యాక్షన్. ఎన్ని కంటిన్యూస్ టెన్స్ చూపినాం ఇప్పుడు చూడండి, మనం ఎన్ని చూసినాం? ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. మొత్తం కంటిన్యూస్ టెన్స్లు ఇప్పుడు 5 దానికి వచ్చినాం మనం. సో ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా సి హియర్ మెయిన్ వేర్ పెట్టింది V1 plus ing form. In continuous tense we use main verb V1 plus ing form. Means drinking. Drink plus ing form, drinking. That means V4 అని కూడా అంటాం దాన్నే మనం. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనకు మెయిన్ వెర్బ్ ఏమొస్తుంది? ఇంగ్ ఫామ్ వస్తుంది. హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది? సేమ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వచ్చిన షెల్ విల్ అలాగే వస్తుంది. కాకపోతే ఏం యాడ్ అయిందంటే బి. షల్ ఏమైంది? షల్ బి, విల్ బి. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ షల్ బి, విల్ బి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తాయి? హెల్పింగ్ వెర్బ్స్ షల్ విల్. ఫ్యూచర్ కంటిన్యూస్లో షల్ బి, విల్ బి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్స్ షల్ విల్. ఫ్యూచర్ కంటిన్యూస్ హెల్పింగ్ వెర్బ్స్ షల్ బి, విల్ బి. ఆల్రెడీ మనకు షల్ విల్ వచ్చింది కదా, దాని పక్కన బి పెట్టుకుంటే సరిపోతుంది. వెరీ ఈజీ. ఫ్యూచర్ కంటిన్యూస్ షల్ బి, విల్ బి. నౌ సీ ద ఎగ్జాంపుల్. ఇక్కడ కొంచెం బ్లాక్ బోర్డు నాకు సరిపోతలేదు కాబట్టి ఇక్కడ రాసిన ప్రతి సెంటెన్స్ అవుతా, డోంట్ వరీ. సి ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐ షల్ బి డ్రింకింగ్ మిల్క్. ఐ షల్ బి డ్రింకింగ్ మిల్క్. ఐ షల్ బి డ్రింకింగ్ మిల్క్. నేను పాలు త్రాగుతూ ఉండవచ్చును. అంటే యాక్చువల్గా దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలంటే కొంచెం పక్కనే టైం ఎక్స్టెన్షన్ పెడదాం. ఏం పెడదాం? ఐ షల్ బి డ్రింకింగ్ మిల్క్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఐ షల్ బి డ్రింకింగ్ మిల్క్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను పాలు త్రాగుతూ ఉండవచ్చును. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి, ఈ టైంకి నేనేం చేస్తుంటా? పాలు త్రాగుతూ ఉండవచ్చును. లేదా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంది? ఐ షల్ బి టీచింగ్ గ్రామర్. ఐ షల్ బి టీచింగ్ గ్రామర్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను గ్రామర్ బోధిస్తూ ఉండవచ్చును. సో ఐ వచ్చిందంటే ఏమొస్తుంది? షల్. పక్కన ఎవరు రాయాలి? బి. ఎందుకంటే ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి ఐ షల్ బి. సో సేమ్ ఇక ఐ దగ్గర నుంచి అన్నిటికీ మనకు వర్తిస్తుంది. ఐ తర్వాత ఏం పెట్టాలి మనం? వీ షల్ బి డ్రింకింగ్ మిల్క్. యూ విల్ బీ డ్రింకింగ్ మిల్క్. ఇక్కడ రాసిన మీకు అంటే మీకు ఐడియా కోసం మీరు ఎట్లా గుర్తుంటుందని పెట్టిన ఇక్కడ. హీ విల్ బీ డ్రింకింగ్ మిల్క్, షీ విల్ బీ డ్రింకింగ్ మిల్క్, ఇట్ విల్ బీ డ్రింకింగ్ మిల్క్, రామా విల్ బీ డ్రింకింగ్ మిల్క్, దే విల్ బీ డ్రింకింగ్ మిల్క్. ఐవికి షల్ బి, మిగతా వాటన్నిటికీ విల్ బి ప్లస్ డ్రింకింగ్ పెట్టండి. అంటే V1 ప్లస్ ఇన్ఫార్మ్ పెట్టి సరిపోతుంది. కంటిన్యూస్ టెన్స్. సో ఓకే, రూల్. Future continuous tense is used to denote the action going on continuously at some time in future. భవిష్యత్తులో ఒక సమయంలో జరగబో పనులన్నీ కూడా ఈ టెన్స్ కిందకి వస్తాయి. భవిష్యత్తులో ఒక సమయంలో జరగబో పనులు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద యాక్షన్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ ఎట్ దిస్ టైమ్, ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో కొంత సమయంలో జరగబో అంటే రేపో ఎల్లుండో ఈ టైం నేను పని చేస్తూ ఉండవచ్చును అని చెప్తుంటాం. అంతే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్. సి హియర్ ఎక్సర్సైజ్. ఎగ్జామినేషన్ మోడల్ చూద్దాం ఇక్కడ మనం. ఐ డాష్ వెయిట్ ఫర్ యూ ఎట్ దిస్ టైమ్ టుమారో. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ బాగా పరిశీలించండి, బట్టి పట్టకండి. నేను అందుకని స్లోగా చెప్తున్నా. బట్టి పడితే ఇవి రావు, అప్పటి వరకే గుర్తుంటే తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. ఐ డాష్ వెయిట్ ఫర్ యూ ఎట్ దిస్ టైమ్ టుమారో అన్నాం. టుమారో చూడగానే నీకు ఒకటి గుర్తిస్తుంది. ఏందది? సింపుల్ ఫ్యూచర్ అని గుర్తొస్తుంది.
సార్ మరి ఇది టుమారో వచ్చింది కదా, సింపుల్ ఫ్యూచర్లో రాయొచ్చా? రాయకూడదు. ఎందుకు? ఎట్ దిస్ టైం అన్నాడు చూడు ఇక్కడ మీకు. రేపు అనలే, రేపు ఈ సమయానికి. ఎట్ దిస్ టైం అంటే టుమారో వస్తూ ఎట్ దిస్ టైం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైనా మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో రాయాలి. సో ఐ షల్, అయితే తర్వాత ఏమో షల్ మనకు తెలుసు, ప్లస్ బి, ఎందుకంటే మనకు హెల్ప్ వర్బ్స్ ఏమొస్తాయి అని చెప్పిన షల్ బి, విల్ బి. సో ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? షల్ బి ప్లస్ వెయిట్ ఏమైంది? వెయిటింగ్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనం మెయిన్ వేర్ పెట్టుంటుంది ఇంగ్ ఫామ్ అని చెప్పిన, కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంగ్ ఫామ్. సో ఐ షల్ బి వెయిటింగ్ ఫర్ యూ, ఐ షల్ బి వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చును. ఎప్పుడు? ఎట్ దిస్ టైం టుమారో, రేపు ఈ సమయం అప్పుడు, రేపు ఈ సమయానికి నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చును. దిస్ ఈజ్ ద మీనింగ్. సో ఆన్సర్ ఏంది? ఐ షల్ బి వెయిటింగ్. సెకండ్ వన్, దే డాష్ ప్లే ఎట్ దిస్ టైం టుమారో, రేపు ఈ సమయానికి వాళ్ళు ఆడుతూ ఉండవచ్చును. లేకపోతే దే డాష్ ప్లే ఏ క్రికెట్ మ్యాచ్ ఎట్ దిస్ టైం టుమారో, రేపు ఈ సమయానికి వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉండవచ్చును. సో సి, టుమారో వస్తుంది కానీ పక్కనే వస్తుంది ఎట్ దిస్ టైం, ఎట్ దిస్ టైం టుమారో, రేపు ఈ సమయానికి. సో దే తర్వాత ఏమొస్తుంది? విల్ బీనా షల్ బీనా? విల్ బీ, దే విల్ బీ. ప్లే, ప్లేయింగ్ కంటిన్యూస్ కాబట్టి దే విల్ బీ ప్లేయింగ్, మెయిన్ వెర్బ్ ఇంగ్ ఫామ్. సో దే విల్ బీ ప్లేయింగ్ ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి మేము మ్యాచ్ ఆడుతూ ఉండవచ్చును. హీ డాష్ రైట్ ద ఎగ్జామినేషన్ ఎట్ దిస్ టైమ్ ఆన్ మండే. చూడండి ఇట్లా కూడా చెప్పొచ్చు మనం. హీ డాష్ రైట్ ద ఎగ్జామినేషన్ ఎట్ దిస్ టైమ్ ఆన్ మండే, వచ్చే సోమవారం ఈ సమయానికి అతడు పరీక్ష రాస్తూ ఉండవచ్చును. సి హియర్, ఆన్ మండే జరగబోయే పని. సో ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఏం పెట్టాలి? హీ వచ్చిందంటే ఏం పెట్టాలి? విల్ బీ ప్లస్ రైట్ ఏమైంది? రైటింగ్. హీ విల్ బీ రైటింగ్ ది ఎగ్జామినేషన్ ఎట్ దిస్ టైమ్ ఆన్ మండే. షీ డాష్ స్టడీ ఇన్ దిస్ కాలేజ్ హియర్ ఆఫ్టర్, ఆ తర్వాత కూడా ఈ కాలేజీలో ఆమె చదువుతూ ఉండవచ్చును. హియర్ ఆఫ్టర్ ఇంకోటి వచ్చింది ఇక్కడ మీకు, హియర్ ఆఫ్టర్ వచ్చినా కూడా మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సే. సో షీ డాష్ స్టడీ ఇన్ దిస్ కాలేజ్ ఇయర్ ఆఫ్టర్. సో షీ తర్వాత ఏమొస్తుంది? విల్ బీనా షల్ బీనా? విల్ బీ. స్టడీ ఏమైంది? స్టడీయింగ్. షీ విల్ బీ స్టడీయింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఇయర్ ఆఫ్టర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దే డాష్ లివ్ ఇన్ దిస్ టౌన్ హియర్ ఆఫ్టర్, వాళ్ళు ఆ తర్వాత కూడా ఈ టౌన్లో ఉండవచ్చును. దే డాష్ లివ్ ఇన్ దిస్ టౌన్ హియర్ ఆఫ్టర్. దే తర్వాత ఏమైంది? విల్ బీనా షల్ బీనా? విల్ బీ ప్లస్ లివ్ ఏమైంది? లివింగ్. దే విల్ బీ లివింగ్. Answer. See the answer, sir. Shall be waiting, will be playing, will be writing, will be studying, will be living. Okay, clear? See here, only helping verb. Shall will, future tense. బండ గుర్తు. షల్ విల్ వచ్చింది అంటే ఫ్యూచర్ టెన్స్. అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏం వాడతాం మనం? షల్ విల్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఏం వాడతాము? షల్ బి, విల్ బి. సింపుల్ ఫ్యూచర్లో మెయిన్ వేర్ ఎట్లా వాడతాము? బేస్ ఫామ్. ఫ్యూచర్ కంటిన్యూస్లో మెయిన్ వేర్ ఎట్లా వాడతాము? ఇంగ్ ఫామ్, బిఫోర్ ఫామ్. సో ఎవ్రీ టెన్స్లో మీరు హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్, పేరుకే టెన్సెస్ ఇవి. మీకు ఎగ్జామినేషన్ ఎక్కడ కూడా టెన్స్ పేరు కనిపించదు, టెన్స్ పేరు అడగడు వాడు. ఈ రూల్స్ అన్నీ ఏం అడగడు, జస్ట్ మనకు అండర్స్టాండింగ్ కోసం, మీకు బాగా అర్థం కావడం కోసం ఇదంతా చెప్తుంటాం మేము, సబ్జెక్ట్ మీద కొంచెం కమాండింగ్ రావాలని. కానీ వాడు అడిగేది ఏంటంటే వెర్బ్ ఫామ్, సూటబుల్ వెర్బ్ ఫామ్. బ్రాకెట్ ఇచ్చిన వెర్బ్ని కరెక్ట్ రూపంలోకి రాయండి అంటాడు. నేను చెప్పేదే మొత్తం టెన్సెస్ గురించి, వాడు అడిగేదే వెర్బ్ గురించి. సో దిస్ ఈజ్ ద క్లియర్ డిఫరెన్స్. సో రిమెంబర్. సో ఇక్కడ మనకు ఫ్యూచర్ టెన్స్లో ఉన్న ఇప్పుడు 2 టెన్స్లు అయిపోయినవి. ఫస్ట్ది ఏంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. రెండవది ఏంది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. We will continue this topic next video. Thank you.